హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రియా శ్రీ వ్లాగ్స్. ఈరోజు మరొక ప్రసాదం రెసిపీ నిమ్మకాయ పులిహోర. తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని కడిగేసి అరగంట సేపు నాననివ్వాలి. ఆ తర్వాత మనం రైస్ అనేది వండేసుకోవాలి. మీరు వండేటప్పుడే కావాలంటే పసుపు కాసింత నూనె వేసి వండుకోవచ్చు. లేదంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా అన్నం వండాక అందులో కాసింత నూనె వేసి కొంచెం పసుపు వేసేసి అన్నానికి ఈ విధంగా కలపొచ్చు. ఏ పద్ధతిలో చేసినా కూడా టేస్ట్ అనేది ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు అందులో ఒక 2 నిమ్మకాయల నిమ్మరసం తీసుకొని అందులో కాసింత ఉప్పు కలిపేసి ఆ నిమ్మరసాన్ని ఈ విధంగా అన్నానికి పట్టించాలి. ఆ తర్వాత పోపు కోసం ఒక కడాయిలో నూనె వేసేసుకొని అందులో శనగపప్పు, మినప్పప్పు వేసేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా మధ్యలోకి విరుచుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా చీల్చి పోపులో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి ఒక్కసారి అన్నింటిని బాగా కలిపేసి నూనెలో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అంతా వేగాక దించుకునే ముందు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే మనకు పులిహోర రుచి చాలా బాగుంటుంది. గుళ్ళో చేసే ప్రసాదాల్లాంటి రుచి వస్తుంది. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక కలిపి పెట్టుకున్న అన్నంలో వేసేసి కలిపేసేయాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన పులిహోర రెడీ. ఇది మనం లంచ్ బాక్స్‌లో కానీ, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో గానీ, దేవునికి పెట్టడానికి ప్రసాదంగా కానీ తయారు చేసుకోవచ్చు. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.